నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య కమ్యూనిస్టుల నియంత్రణలో ఉన్న కేరళలో అక్కడి ప్రభుత్వం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాంఘిక్ కోసం కళ్ళిక్కట్ గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాలిక్కట్ గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. అయితే సరిగ్గా కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదని అడ్డంగా వాదించడం ప్రారంభించారు. దీంతో స్వయం సేవకులు గ్రామ పంచాయతీ ఇచ్చిన అనుమతి పత్రాలను పోలీసులకు చూపించారు. అయినా పోలీసులు వినలేదు. స్వయం సేవకులు ఎన్ని ఆధారాలు చూపించినా పోలీసులు అనుమతి లేదని వాదించారు. చివరికి పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో పంచాయతీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేశారు. దీంతో స్వయం సేవకులు స్టేడియం నుంచి కాలికట్ జంక్షన్ వరకు పథసంచలనం నిర్వహించారు. అయినా సరే పోలీసులు స్వయం సేవకుల వెంబడే వచ్చారు. ఊరేగింపును అనుసరించారు. పథసంచలనం ప్రారంభం కాగానే బోరున వర్షం పడింది. స్వయం సేవకులు ఎవరికి వారు వెళ్లిపోతారని అందరూ భావించారు. కానీ స్వయం సేవకులు అత్యంత క్రమశిక్షణతో పథసంచలనం నిర్వహించారు. పోలీసుల వ్యవహారంపై స్వయం సేవకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యల వెనక కమ్యూనిస్టు ప్రభుత్వం డివైఎఫ్ఐ హస్తం ఉందని పేర్కొన్నారు. అయితే పంచాయతీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి అనుమతిని రద్దు చేసిందని పోలీసులు పేర్కొన్నా ఆర్ఎస్ఎస్ సభ్యులకు మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. దీనిని బట్టే పోలీసుల వెనుక రాజకీయ నేతలు ఉన్నారని స్పష్టంగా ద్యోతకమవుతోంది. చాలా సంవత్సరాలుగా కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ను ఎక్కడికక్కడ నిలవరిస్తూనే వస్తోంది. అలాగే వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూనే వస్తోంది. అయినా సరే స్వయం సేవకులు భారత మాత వైభవం కోసం ప్రాణాలకు ఎదురొడ్డి కూడా పనిచేస్తూనే ఉన్నారు. కావాలని ఓ పద్ధతి ప్రకారం ఆర్ఎస్ఎస్ ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం. ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు. ఎందుకు అనంటే నా బలం మీరు. మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది. ఇంకా అంచెలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. వీలైనంత షేర్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.